పంచలోహాలను నమ్ముకో సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకో అని ఆర్థిక గురువులు సలహా ఇస్తున్నారు. స్టాక్ మార్కెట్ను పక్కన పెట్టి లోహ శాస్త్రాన్ని ఔపోసన పట్టమని అర్థశాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇదేం కామెడీగా చెప్తున్నది కాదు. 2025లో హై రిటర్న్స్ ఇచ్చిన వాటిలో 5 లోహాలున్నాయి. సిల్వర్ శివతాండవం చేస్తుంటే దాని ముందు బంగారం కూడా వెలవెలబోతోంది. నయా సాల్లో నయా జోష్తో గోల్డ్ 2 లక్షలకు, సిల్వర్ 5 లక్షలకు చేరొచ్చనే అంచనాలతోటి సామాన్యుడి గుండె గుబేలమంటోంది. 2025లో అత్యధికంగా ఆదాయం ఇచ్చిన వాటిల్లో పంచలోహాలు ఉన్నాయి. వాటిల్లో అత్యధికంగా సిల్వర్ 134.02% పెరిగింది. అయితే రెండో స్థానంలో ప్లాటినం 133.76% పెరిగింది. ఇక బంగారం 73.42%, కాపర్ 36.60% చొప్పున పెరిగాయి. ఈ ఏడాది అల్యూమినియం 16.27% పెరిగింది. ఇక కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ కి కొత్త టార్గెట్లు పెడుతున్నారు నిపుణులు. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 2 లక్షలకు, కిలో వెండి 5 లక్షల రూపాయల వరకు పెరగవచ్చని జోస్యం చెబుతున్నారు. గత వారం రోజుల్లో వెండి 40,000 రూపాయలు పెరగడమే దీనికి నిదర్శనమంటున్నారు మార్కెట్ నిపుణులు. కొత్త ఏడాది ఈ లోహాలు గరిష్ట స్థాయికి చేరుతాయంటున్నారు వాళ్ళు. ఇది సామాన్యుడికి షాక్ ఇస్తుంటే ఇన్వెస్టర్లకు మాత్రం జాక్పాట్ తగిలినట్టయింది. ఇన్నాళ్లు మనం బంగారం ధరలు పెరుగుతున్నాయి అనే కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు సిల్వర్ చేస్తున్న శివ తాండవం చూస్తుంటే జనానికి కళ్ళు తిరిగిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ అక్షరాల 1,40,000 రూపాయలను దాటేసింది. ఇక ఒక్క రోజులో 20,000 పెరిగి 2,74,000 రూపాయలకు చేరింది వెండి. నయా సాల్లో నయా రేట్లతో ఇవి జనాన్ని బెంబేలెత్తించడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒక్క డిసెంబర్లోనే వెండి ధర 45% పెరిగింది. అంటే ఎవరైతే వెండి వైపు చిన్న చూపు చూశారో వారికి ఇప్పుడు మార్కెట్ చుక్కలు చూపిస్తోంది. వెండి, బంగారం ఇలా పరుగులు తీయడానికి 3 బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకటి, ఇండస్ట్రియల్ డిమాండ్. ఇప్పుడు ప్రపంచం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ల వైపు పరుగులు తీస్తోంది. వీటన్నింటి తయారీకి వెండి చాలా అవసరం. ముఖ్యంగా ఏఐ చిప్స్, సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండిని విపరీతంగా వాడుతున్నారు. కానీ గనుల్లో దొరికే వెండి అంతంత మాత్రమే ఉంటుంది. కానీ దాని డిమాండ్ మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. సప్లై అయ్యేది గోరంతా, కావాల్సింది కొండంతా. దీంతో వెండి తాండవం ఆగట్లేదు. ఇక అమెరికన్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుండటంతో ఇన్వెస్టర్లు డాలర్లను వదిలి బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ప్రముఖ ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోస్కీ బాంబ్ పేల్చారు. త్వరలో వెండి ధర ఔన్స్ కి $200 చేరుతుందట. ఒకవేళ అదే జరిగితే మన ఇండియాలో కిలో వెండి ధర 5 లక్షల రూపాయలు దాటొచ్చు. ఇది వినడానికి భయంగా ఉన్నా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే అసాధ్యం అనిపించడం లేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్మెన్ సాచ్ వంటి దిగ్గజ బ్యాంకులు కూడా 2026లో బంగారం, వెండికి తిరుగులేదని చెప్తున్నాయి. ఇండియాలో ఇది పెళ్లిళ్ల సీజన్. నవంబర్, డిసెంబర్ మధ్యలో దాదాపు 46 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లి అనగానే బంగారంతో పాటు వెండి సామాన్లు, కాళ్ల పట్టీలు కొనడం మన సాంప్రదాయం. కానీ ఇప్పుడున్న రేట్లకు కిలో వెండి కొనాలంటే 2.5 లక్షల పైనే పెట్టాలి. దీంతో చాలా మంది లైట్ వెయిట్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026లో కూడా ఈ ధరల మోత తగ్గేలా లేదు. సోలార్, ఏఐ టెక్నాలజీ పెరుగుతున్నంత కాలం వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు ఉంటే లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రేపు తగ్గుతుందేమో అని ఎదురు చూడడం కంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకప్పుడు బంగారం అంటే గోల్డెన్ కింగ్. అయితే ఇప్పుడు వెండి డైమండ్ లా మారుతోంది.